రైట్. నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. తెలంగాణలో మంచి ప్రాజెక్టు, అతిపెద్ద ప్రాజెక్టు ఉంది ఏదయ్యా అని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనకు గుర్తుకు వస్తా ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ యొక్క శాఖ బాధ్యతలు తీసుకోవాలంటే ఏ ఒక్క ఐఏఎస్ అధికారి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఆ శాఖకు సంబంధించి బాధ్యతలను స్వీకరించడంలో ఐఏఎస్ అధికారులంతా కూడా ఒక అడుగు వెనుకనే వేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణం విషయంలో కూడా ఇటు న్యాయ విచారణ కానీ ఇటు కేసులకు సంబంధించి కూడా కోర్టులను ఆశ్రయించి వారికి సమాధానం చెప్పడం, ఇదంతా ఏంది కథ అంతా అని కూడా చాలా మంది ఐఏఎస్లు వెనుక తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ శాఖలో ఉన్నటువంటి ఒక ప్రస్తుత సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను నన్ను ఈ పోస్ట్ నుంచి తప్పించండి అని పలుమార్లు కూడా సీఎం ఆఫీస్ ముందు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఎందుకు మరి ఇంత జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. మరి కొన్ని నాణ్యత తొలపడం వల్ల కూడా బుంగపడడం, ఇటు కూలడం వంటి పరిస్థితి అయితే కనబడింది. సో ఒకసారి చూద్దాం మరి ఎందుకు ఇంత రచ్చకెక్కుతున్నది. మరి ఇప్పటివరకు కూడా కొంతమంది శాఖకు సంబంధించి ఇరిగేషన్ అంటేనే కొంచెం ఇంకా అధికారులకైనా ఇటు నాయకులకైనా నేతలకైనా కూడా కొంచెం రాబడి ఉంటుంది. కానీ అలాంటిది ఇరిగేషన్ శాఖనే మాకు అద్దు అంటున్నారంటే మరి ఇది దేనికి దారితీస్తుందో చూడాలి. ఇరిగేషన్ మాకు అద్దు, ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాని ఐఏఎస్లు వెంటాడుతున్న కాళేశ్వరం భయం. ఇప్పటికే పలు కేసులు విచారణలు అయిష్టంగా కొనసాగుతున్న ప్రస్తుత సెక్రటరీ బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి. ఆల్రెడీ చెప్పినాం కదా. ఇప్పటికే ఏం జరుగుతుందంటే అక్కడ నాకు ఇష్టం లేనిది నేను ఎట్లా చేస్తాను కూడా జరుగుతూ ఉన్నది. ఇరిగేషన్ శాఖ పేరెత్తితే చాలు ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు. ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ చేపట్టిన పనులపై ప్రస్తుత న్యాయ విచారణలు, కోర్టు కేసులు జరుగుతున్నాయి. అందుకే ఐఏఎస్ అధికారులు ఈ శాఖలో బాధ్యతలు చేపట్టేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదని కూడా సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఒకవేళ బాధ్యతలు తీసుకుంటే ఆ కేసులు విచారణకు కావలసిన సమాచారం ఇవ్వడం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సెక్రటరీ రాహుల్ బజ్జా సైతం తనను ఆ శాఖ నుంచి తప్పించాలని సందర్భం వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి అప్పీల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కాళేశ్వరం భయం. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేకపోవడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నిర్మాణంపై ఓవైపు న్యాయ విచారణ కొనసాగుతుండగా మరోవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్నది. దీంతో విచారణలకు కావలసిన సమాచారం ఇవ్వడం కోసమే అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ శాఖ బాధ్యతల్లో కొనసాగేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాహుల్ బజ్జా గారు ఏం చేస్తున్నారు, నన్ను తప్పించండి సారు అని రేవంత్ రెడ్డి సారు జొలబాడుతున్న పరిస్థితి. ఇక ఆల్రెడీ ఉంది కదా, ఇదంతా కూడా నేను చేయను అని కూడా చాలా మంది తిరస్కరిస్తున్నారట. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇరిగేషన్ శాఖ సంబంధించి గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది. సో జరిగిన తరుణంలో కొంచెం నాణ్యత ప్రమాణాలు, ఎందుకంటే ఎక్కువ అంటే తక్కువ నాణ్యత చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలని అటు ప్రభుత్వం కూడా ఆలోచించినట్టున్నది, ఇటు అధికారులు కూడా ప్రభుత్వం చెప్పినట్టు నడిచింది. సో అప్పటి వరకు మంచిగా ఉన్నది. 5 సంవత్సరాల వరకు వాళ్ళని ఏలు పెట్టి గెలికిన నాయకుడే అధికారే లేడు, నాయకులు లేరు, దాన్ని ఓకే చేద్దాం. కానీ అంటే ఇది ఏమైంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో అది మేడిగడ్డకు సంబంధించి కుంగుపాటి కానీ బుంగవాడడం కానీ ఇదంతా జరుగుతుంది. మరి ఇది ఎక్కడ శని ఉందో తెలియదు. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే అప్పుడు నోరు మెదపని అంటే అధికారులు ఉన్నారో ఐఏఎస్లు మంచి ర్యాంకు కొట్టినటువంటి అధికారులు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళ నేతలతోటి మంచిగా కుమ్మక్కై ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్లు. నాణ్యత ప్రమాణాలు లోపించిన కారణంగానే అది కుంగిపోయింది, బుంగ పడ్డది, అది పడ్డది, ఇది పడ్డది, అంతే అయిపోయింది. సో అప్పుడేం జరిగింది, అప్పుడు ఉన్న వాళ్ళకు అప్పటి వరకు ఏం మచ్చలేదు. ఇప్పుడు ఈ కేసులు చర్చలు ఇదంతా ఎందుకు అని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే తడిసి ముద్ద అవుతాయి. మళ్ళీ ఈ యొక్క శాఖకు సంబంధించి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అవి తీసుకుంటే ఇదంతా తలకాయ నొప్పి ఉన్నది. ఈ తలకాయ నొప్పి ఇంకా మేము ఉంటామా పోతాం అనేది వాటి సందేహం కూడా వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇవన్నీ మేము ఎక్కడ చేయాలి, ఈ రచ్చ ఎట్లా గెలవాలి, తాపుకోసారి కేసులను పిలుస్తారు, ఆధారం పిలుస్తారు, ఏమన్నా తలకాయకు మొత్తం మెదడే పని చేయకుండా అవుతుంది ముచ్చటని వాళ్ళంతా కూడా శాఖకు అందరూ కూడా వెనక దూరం ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖ అంటేనే పని బగ్గు అంటున్నది, వెనక కంటున్నారు. అంటే అట్లున్నది. రాబడులు కూడా ఉంటాయి, రాబడులంత మాత్రాన రాకుడు కూడా ఉంటుంది. రాకుడు అంటే గిదే కోర్టులు గిట్టులు అని గవర్నమెంట్ న్యాయస్థానం మనం బట్టి ఉంటాయా?
ఏది తప్పు ఏది న్యాయం అని తెలుస్తూ ఉంటది. సో ఈ శాఖకు సంబంధించి మాకద్దు అంటున్నారు. సో ఇప్పటికైనా అంటే మామూలుగా ఎట్లా దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని ఒక మంచి అధికారి కూడా నియమించాల్సిన అవసరం ఉంది. దీనిపైన మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు, ఇంకా మరి ఎవరైతే ఉన్నారో సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి, చీఫ్ సెక్రటరీ వాళ్ళతో ఇంకెవరైనా మంచి అధికారిని కూడా నియమించి దీంట్లో లోపాలను సవరించి ఇరిగేషన్ శాఖకు మంచి పేరు తెచ్చేలా చూడాలి. అరే ఇరిగేషన్ శాఖ నేను తీసుకుంటా అనే రకంగా చేసుకుంటే మరి ముందుకు వస్తారు కాబట్టి ఎవరో ఒకరు ముందు వాడని అయితే నడవదు కదా. ముందు వాడాలి, దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇంకా ఎదురించాలి. మీరు అధికారం అంటే అధికారం మీన్స్ మీరు మంచి హోదాలు ఉన్నారు కాబట్టి మీరు దీన్ని ఒక సుమోటోగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఇరిగేషన్ శాఖ మాకద్దు ఇది కద్దు అంటే అట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సమస్యలు మరి ఈ సరిగా శాఖ సంబంధించిన సమస్యలు వస్తాయి, చాలా మంది ప్రజలు అప్పులు చేసుకుంటున్నారు. దీనిపైన చూసుకుంటేనే కదా మరి రానున్న రోజుల్లో మంచిగా ఉంటుంది. సో మరి చూద్దాం మరి ఈ శాఖకు నేను అనేది తీసుకొస్తారా, లేకపోతే బలవంతంగా ఎవరైనా నియమిస్తారా అనేది వేచి చూడాల్సిందే. సో చూస్తున్నానండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.